దాకా కట్ చేసుకుని ఇది డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దంత దావనం గనుక చేస్తే టూత్ లో ఉండే పురుగులు క్రిములు అంటారు కదా అవి చచ్చిపోతాయి. సేమ్ మొజైక్ లాగే ఉంటది. ఇది కాయలు వస్తాయి కింద నుంచి, అవి ఇలా ఒలుచుకుని తినొచ్చు మనం. ఇది కూడా పల్లెటూరులో ఎక్కువ దొరుకుతుంది. నేను ఏదో విలేజ్ లో తెచ్చుకున్నాను. చిన్న క్యాప్స్ లా ఉంటది చూడు. ఓకే, ఓ బోగన్విల్లా కనబడుతుంది చూడడానికి. చైనీస్ హ్యాట్ అంటారు దీన్ని. ఓ ఓకే, హ్యాట్ లా ఉంటది. హలో నమస్తే, కనిపిస్తున్నాను నేను. నమస్తే, నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. ఈ రోజు మనం సెకండ్ టైం అనుగార్ గార్డెన్ కి వచ్చాము శ్రీకాకుళంలో. అనుగార్ గార్డెన్ కి మనం లాస్ట్ 3 years బ్యాక్ వచ్చాము, ఆల్మోస్ట్ 2.5 years 3 years బ్యాక్ వచ్చాము. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి అనుగార్ గార్డెన్ లో. అప్పుడు మనం చూసినప్పుడు చాలా ఇంకా ఫారెస్ట్ టైప్ లో ఉండేది, ఇప్పుడు చాలా చేంజెస్ అయితే చేశారు. ఏంటేంటి చేంజెస్ చేశారో అన్ని చూపిస్తాను. ఇవాళ ఎక్కువ గార్డెన్స్ తీయడం వల్ల మాకు అసలు టైం చాలన్నమాట. సో అందుకని కొంచెం లైట్ ఫెయిల్ అవుతుంది, అయినా కూడా మీకు ఈ గార్డెన్ చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆవిడ దగ్గర ఉండే వెరైటీస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎంతవరకు వీలుంటే అంతవరకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. అనుగారు ఎక్కడ ఉన్నారు? హాయ్ అనుగారు. సో ఏంటి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సూపర్, ఆల్ గోయింగ్ గుడ్. యా, వెరీ గుడ్. ఎలా నడుస్తుంది ఇన్స్టాగ్రామ్? ఓకే, ఇన్స్టాగ్రామ్ లో ఆవిడని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. కింద డిస్క్రిప్షన్ లో ఆవిడ ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశారు కదా రీసెంట్ గా. యూట్యూబ్ లింక్ కూడా పెడతాను. ఎందుకంటే మన దగ్గర నేటివ్ వెరైటీస్ అంటారు. ఇప్పుడు మంకెన పువ్వులు ఏమండి, 2-3 చెప్పండి వెరైటీస్ ఏమన్నా. కొత్త అంటే పాతకాలంవి బతికిస్తున్నారు అనమాట. ఆ నేటివ్ వెరైటీస్ ఆవిడ బతికిస్తారు. ఎన్నో తెలియని కొత్త రకాలు నేను ఆవిడ దగ్గరికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. సో అలాంటివి ఇప్పటికి ఇంకా ఎక్కువైపోయి ఉంటాయి నాకు తెలుసు కదా. మెడిసినల్ ప్లాంట్స్ మోస్ట్లీ దాని మీద కాన్సన్ట్రేషన్. అండ్ ఆవిడకి యూజెస్ కూడా తెలుసు, ఏ మొక్క ఎలా పెరుగుతుందో తెలుసు, ప్రతి ఒక్కటి నాలెడ్జ్ ఉన్న పర్సన్ అనమాట. సో ఈ గార్డెన్ చూపించేటప్పుడు లాస్ట్ టైం నేను చాలా తెలుసుకున్నా. సో ఈసారి ఇంకొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. క్విక్ గా ఈ టూర్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఆ ఫౌంటైన్ చూపిద్దాం అనుగారు. అలా రండి. ఈ ఫౌంటైన్ ఏంటి అనుగారు? మనం ఇన్స్టాగ్రామ్ లో హ్యాండ్ క్రాఫ్ట్ టెర్రకోటాతో హ్యాండ్ మేడ్ మాట. ఓకే, ఇది నేను తీసుకుని ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్. ఇది పెట్టిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉన్నాయి గార్డెన్ లో? గార్డెన్ లో బర్డ్స్ మార్నింగ్ వస్తాయి వాటర్ తాగడానికి. తాగుతాయా? వాటి కోసం కంటిన్యూస్ ఇది ఆన్ చేసి. ఎంత కాస్ట్ ఇది? ఇది చాలా ఎంత, ఒక 1200 రూపీస్. అంతేనా? అంతే. ఓకే, అంటే చాలా సోర్స్ ఇచ్చారు. అంతే. వర్షం పడినా ఆపేస్తారా? ఆపేస్తారు కంటిన్యూస్ గా. ఇంకా కరెంట్ ఉంటుంది కదా, సో ఓకే ఓకే. అండ్ ఇందులో మీకు వాటర్ క్యాబేజ్ చేశారు. వాటర్ క్యాబేజ్. ఓకే, ఇప్పుడు చిన్న సైకిల్ అరేంజ్మెంట్, లైట్ వేసి చూపించాల్సి వస్తుంది. సారీ, అసలు పొద్దున్న నుంచి రావాల్సిన అన్ని గార్డెన్స్ కవర్ చేస్తున్నాం మేము ఈరోజు శ్రీకాకుళంలోని. సో ఇగోండి ఈ చామంతి మొక్కలన్నీ అనుగారు ఎక్కడవి? ఇవి మన సిటీజీ దగ్గర తీసుకున్నవి. అన్ని రకాలు కలిపి ఒక దాంట్లో? అన్ని కలిపి ఒక దాంట్లో, అంటే ఒకేలా ఒక బంచ్ లా. మీరు మంగమణి గారు నాకు చెప్పారు, ఒకవేళ తీసుకెళ్ళిన మీకు టైం లేకపోతే అన్ని ఒక దాంట్లో వేసేస్తాను కలర్ఫుల్ గా. అప్పుడు మీరు అనుకుంటా నాకు చెప్పారు అన్ని ఒక దాంట్లో ఫస్ట్ అయితే వేసే వాటిని బతికించు, తర్వాత నీకు ఖాళీ ఉన్నప్పుడు తీసి మార్చుకోవచ్చు అని చెప్పి. బూడిద గుమ్మడి. ఓకే, పోలేండి. మీరు వెజిటేబుల్స్ స్టార్ట్ చేశారు, అదే చాలా హ్యాపీ. ఫస్ట్ థింగ్ అసలు వెజిటేబుల్స్ పెంచుతున్నాను, ఎక్కువ. ఇదేంటి పిచ్చిగూడా? పిచ్చిగూడు అంటే సమ్మర్ లో పనికిరావు ఇవి, కానీ వింటర్ లో ఓకే. అంటే సమ్మర్ లో అది వేడెక్కుతుంది, ప్లాస్టిక్ కదా. వింటర్ లో వెచ్చగా ఉంటది, సో ప్లాస్టిక్. వంకాయలు ఇవి సీడ్స్ నుంచి పెంచుతున్నారు? లేదు, ఇది ఒక సాప్లింగ్స్ తెస్తాను నేను. ఎస్వి నర్సరీ అని చెప్పి. నాకు తెలుసు యూట్యూబ్ లో ఫస్ట్ టైం చీకట్లో గార్డెన్ ఇవేంటి అనుగారు? కొంచెం నాకు యూనిక్ గా అనిపించిన. ఇది కెన్నా అమ్మ, కృష్ణ తామర పల్లెటూరులో ఎక్కువ దొరుకుతుంది. నేను ఏదో విలేజ్ లో తెచ్చుకున్నాను. ఇది చిన్న పాప వేసింది పెయింటింగ్. అవునా? పీవీసీ మిగిలిపోయింది, ఆ పైప్స్ అలా కట్ చేసి అందులో 2 చిన్న కుండీలు. ఇవి మనకి చిన్న ప్లాంట్స్ తో వస్తాయి కదా. ఇవి చాలా ఉన్నాయండి మీ దీంట్లో? చాలా పెట్టాను. ఇదేంటిది మొక్కలే? ఇది లేదు, ఇది కొంచెం ఇది పెడతాను. ఏమంటారు, పీచు మాట. బర్డ్స్ కావాలంటే పట్టుకెళ్తాయి. అనుగారు తాలూకా కుక్కలు ఎలా ఉన్నాయి? ఆవిడ ఎక్కువ స్ట్రే డాగ్స్ ని పెంచుతా ఉంటారు అన్నమాట. అంటే వాటికి ఫుడ్ అవి ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ ఇంటి ఆవరణలో మీకు వీడియో క్లిప్పింగ్స్ అన్ని పెట్టాను కదా స్టార్టింగ్ లో. సో ఆవిడ ఇంటి ఆవరణలో చాలా కుక్కలు ఉంటాయి, అండ్ ఆ ప్లాంట్స్, ఆ చెట్లు అన్ని ఉంటాయి కదా. సో చక్కగా అక్కడే ఉంటాయి, తింటాయి, పడుకుంటాయి, మళ్ళీ లేస్తే అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి. ఈవిడ ఇలా విజిల్ వేయగానే కదా, విజిల్ వేయగానే వచ్చేస్తాయి.
సో ఇవన్నీ కూడా కుండలు ఏంటి? బిర్యానీ కాదు కాదు, ఇవి బర్డ్ హౌసెస్. ఇదిగో ఓకే, బర్డ్ హౌసెస్ ఇవి. ఇక్కడ మా లోకల్ వాళ్ళు చేస్తారు ఇక్కడ. ఓకే, మూత పెడితే మూత పెడితే గుడ్లు పెడతాయి. ఇంకా కొంచెం పైకి ఉండాలనుకుంటాను. ఏమో తెలియదు, ఈ మధ్య తెచ్చి పెట్టాను యాక్చువల్లీ. ఇవి నేను బర్డ్స్ పెంచేవాడిని కదా, సో నాకున్న ఐడియా ఏంటంటే వీటికి మూత పెట్టాలి ఒకటి, కొంచెం ఎత్తులో ఎక్కడ ఉండాలి, అంటే మనకి యాక్సెస్ ఉండకూడదు, మనకి కనిపించకూడదు. చెట్టు మూలకు గానీ ఎక్కడన్నా పెట్టేస్తే వచ్చి యూజ్ చేసుకుంటే అన్నమాట. ఇది వాటర్ బాటిల్ కి యూజ్ చేశారు. అండ్ ఇక్కడ క్యాబేజ్ కూడా పెంచొచ్చు ఇలా హ్యాంగింగ్ హ్యాంగింగ్ లో క్యాబేజా? ఓ వెరీ నైస్. ఓకే, ఇవన్నీ చిన్న చిన్న పార్ట్స్. అసలు మీకు ఇవి తగులుకోవా? అలవాటు అయిపోయింది, తగులుతుంటే అప్పుడప్పుడు. అవునా? ఇక్కడ రెడ్ చిక్కుడు ఉండాలి, ఎక్కడో చీకట్లో ఏం కనిపించవు. ఇక రెడ్ చిక్కుడు. ఓ నైస్. బల్ల చిక్కుడు, బల్ల చిక్కుడు. ఓకే, ఇగోండి రెడ్ కలర్ బల్ల చిక్కుడు. టమాటాలు. ఇగో ఇక్కడ కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ కూడా ఉందా? చీకట్లో ఎత్తుకొని చూస్తున్నా. ఇప్పుడు ఏంటంటే మా సబ్స్క్రైబర్స్ అందరికి చూపించేయాలి. నేను ఇంత దూరం వచ్చి నేను చూపించకపోతే మళ్ళీ కష్టం, మళ్ళీ రాలేము. బాన్సాయ్ అనుగారు, ఇది బాన్సాయ్? బాన్సాయ్. ఇది కూడా ఒక బుద్ధుడు, ఆల్మోస్ట్ 20 years ప్లాంట్ ఇది. ఓ, మీరు రిపోర్టింగ్ చేస్తారా దీన్ని? చేస్తూ ఉంటాను, కానీ ఈ మధ్య అయితే చేయలేదు. యాక్చువల్లీ బార్క్ అది చాలా పెద్దగా అయిపోయింది, ఓల్డ్ లుక్ వచ్చింది. సో నాకు మారిస్తే ఏమైనా మొక్కపోతుందని భయంకి మార్చలేదు అనమాట. తర్వాత ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు కదా గుర్తుందా? ఫుల్ కంప్లీట్ అయిపోయింది. సత్యసాయి మందిరం. నేను ఫస్ట్ టైం సత్యసాయి బాబా టెంపుల్ చూడడం అండి. అవునా? చాలా బాగుంది. చూసాను ఆన్ ద వే. అది శివబాలాజీ టెంపుల్. ఓకే, ఇది అడ్రస్ చెప్తున్నాను, అనుగారికి వచ్చి డిస్కస్ చేయకండి. చెరుకా? అది చెరుకు. నాకు అన్నయ్య. కన్నయ్య? ఓ రాధాకృష్ణ. ఓ నైస్. మీరు లైట్లు పెట్టించేసుకోండి. అదే కదా, ఇప్పుడు అర్థమైంది, సార్ పెట్టించారు. ఎవరన్నా రాత్రిపూట కూడా అలాగ వస్తారు చూడడానికి. క్యాబేజ్ ఆ కార్నర్ లో ఏంటది? అది అవిసె మొక్క అంటారు కదా, ఎక్కడెక్కడో పెంచుతున్నారండి మీరు. అవిసె మొక్క, అవిసె గింజలు అంటారు. అవి మనం లీవ్స్ ఆకుకూరలాగే యూజ్ చేసుకోవచ్చు. అవా? చాలా మంచి. ఈ చీకట్లో చాలా మొక్కలు ఉన్నాయి. ఏవో మీ వాటర్ ప్లాంట్స్ ఇటు మూవ్ చేసేసారా? చేసేసాను. ఇవన్నీ డార్మెన్సీకి వెళ్ళిపోయాయి కదా. ఇప్పుడు సీజన్, మరి ఆఫ్ సీజన్. ఇది చేంజ్ ఆఫ్ గ్లోరీ ప్రవీణ్. ఓకే, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఐశ్వర్య గారికి ఇచ్చాను కదా. ఓకే ఓకే. బ్లీడింగ్ హార్ట్ లాగా ఉంది. కాదు, ఇది చేంజ్ ఆఫ్ గ్లోరీ. ఫుల్ ఇలా వేల్లా వస్తుంది అన్నమాట. ఓకే, మరి నాకు ఎప్పుడు ఇస్తున్నారు? నెక్స్ట్ టైం ఒక మొక్క చేశాను, ప్రస్తుతానికి షేర్ చేస్తాను. తీసుకోవాలన్నా కష్టమే. కన్నయ్య బాగున్నాడు చక్కగా. రాధాకృష్ణులు ఎంత బాగుందో. ఇది ఎంత పడిందండి? ఇది 700 పడింది. మట్టిదే? మట్టిది. ఓకే, అది అంటే వాటర్ ఫేడ్ అవ్వదు. ఇదేంటిది? ఇది రూలియా. రూలియా ఏం పేర్లో. చామంతులు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదేంటి? లిల్లీసా? ఇది లిల్లీస్. ఓకే, ఇక్కడ ఏవో చాలా ఉన్నాయి కానీ మనం చీకటి అయిపోయింది, కష్టమే. ఇగో ఇది చూపించండి. ఇది ఏమంటారు దీన్ని? మ్యూజికల్ నోట్స్. మ్యూజికల్ నోట్స్. మ్యూజికల్ నోట్స్. యాక్చువల్లీ నా వీడియోస్ లో చూస్తే తెలుస్తుంది. చాలా చాలా బాగుంటుంది ప్లాంట్. అనుగారు, టు బి ఫ్రాంక్ పబ్లిక్ గా చెప్తున్నాను, నాకు కొన్ని వీడియోస్ మీరు పంపించండి. పంపిస్తే నేను ఇందులో యాడ్ చేస్తాను. అండ్ నాకు మార్నింగ్ టైమ్ లో కొంచెం దూరం నుంచి పై నుంచి తీసిన గార్డెన్, అంటే వాళ్ళ ఇంటి నుంచి తీయమని చెప్పండి. అది నాకు ఇస్తే మా వాళ్ళందరికీ చూపిస్తాను నేను, ఎందుకంటే చూసి చాలా రోజులైంది. అప్పుడు కూడా నేను దూరం నుంచి ఏం తీయలేదు. సో దీన్ని అప్పటికి బిల్డింగ్ ఉంది కానీ మేము అంత ఐడియా రాలేదు. సో తీసి చూపిస్తే మా వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అసలు ఎంత వైల్డ్ గా గ్రో చేస్తున్నారు. ఇది పాండవ బత్తి. వెలుగుతుంది కదా. అదే అలా అంటున్నారు. అయిపోతుంది, అందరికి ఇచ్చాను మార్నింగ్ వాళ్ళందరికీ. అయ్యో చీకటి అయిపోయింది, సారీ. మనకి అలాంటివి ఏమి ఉండవు అమ్మ. నేను పెంచడానికి పట్టుకెళ్తున్నాను. పాండవ బత్తి. పాండవ బత్తి. ఓకే, యాక్చువల్లీ చూడు, స్మెల్ చూడు. ఇది ఉంటే గార్డెన్ లో పెస్ట్ రాదు. ఓకే, చాలా తగ్గుతుంది. నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఇదేంటి తెలుసా, పాండవ బత్తి అని ఇప్పుడు ఫేమస్ అయింది కానీ మెడిసినల్ ప్లాంట్. అవునవును. ఇది ఆస్తమాకు చాలా బాగా పనిచేస్తుంది. ఇది డ్రై చేసుకుని లీవ్స్ ఎండబెట్టి, అంటే షేడ్ డ్రై చేసుకుని పౌడర్ సీసాలో పెట్టుకుని పొగ వేసుకుంటాం కదా, ధూపం. ఆ ధూపంలో వేసుకుని పీల్చాలన్నమాట. అది పీలిస్తే చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఇది అవునా? ఆస్తమా వాళ్ళకి ధూపం వేసుకొని ధూపంలో ఎండుటాకులు పడేస్తే పీలిస్తే ఆస్తమా ఉంటే తగ్గుతుంది, చాలా బాగా తగ్గుతుంది. ఓ, ఇంకా ఇంకేమున్నాయి చెప్పండి. నెక్స్ట్ అది పట్టుకెళ్దాం. ఇవేంటి? వంకాయలేనా? వంకాయలే. ఓకే ఓకే, చాలా పూతుంది. సూపర్.
అది సౌగంధిక. అనుగారు ఇది అదేనా? అది వాటర్ బ్యాంబూ. వాటర్ బ్యాంబూ. ఓకే, ఇలా ఉంటుంది వాటర్ బ్యాంబూ అంటే. వింగ్డ్ బీన్స్ ఇందాక మేము గౌరీ గారి గార్డెన్ లో, విజయ్ గౌరీ గారి గార్డెన్ లో చిన్న చిన్న ఉన్నాయి. సాయి కూడా ఇప్పుడెప్పుడే స్టార్ట్ చేశాడు పెంచడం. చాలా పెద్ద వస్తున్నాయి. చాలా. ఇగో ఈ సైజ్ చూడు. మీరేమి వేస్తారు అను గారు? నేను ఓన్లీ అన్నపూర్ణకి ఇచ్చే ఇది జీవామృతం ఇస్తున్నాను ఈ మధ్య. ఓకే, అది అసలు మిరాకిల్ అసలు. ఓకే, గార్డెన్ అంతా చాలా. ఇక్కడ కూడా మీరు క్యాబేజ్ క్యాబేజ్ ఓకే ఇందులో వేస్తారు బుట్టల్లో. అక్కడ గజనిమ్మ చూసారు కదా. ఓ, గజనిమ్మ చాలా పెద్ద. ఇది కొన్నారా ప్లాంట్? అక్కడ ప్లాంట్ కొన్నాను ఇది. ఓకే, ఎంత అయింది ప్లాంట్? అది 250 ఎంతో అయింది. ఆన్లైన్ లో తీసుకున్నాను. ఓ, ఇవంతా వేసారు క్యాబేజ్, కాలీఫ్లవర్ అన్ని. అసలైంది ఇక్కడ చూపిస్తాను రా. ఇది ఎవరి దగ్గర ఉండదు నాకు తెలిసి. వాటర్ చేస్తున్నట్టు అంటారు కదా బయట హోటల్స్. కాదు, ఇది అజోలా. సేమ్ మొజైక్ లాగే ఉంటది. ఓకే, ఇది కాయలు వస్తాయి కింద నుంచి, అవి ఇలా ఒలుచుకుని తినొచ్చు మనం. అవునా? గూగుల్ చే. వాటర్ చెస్ట్నట్. ఓకే, చాలా బాగుంటుంది. ఇది ఎల్లో స్నో ఫ్లేక్స్. ఇది ఓ, ఇది స్నో ఫ్లేక్స్. ఎల్లో మొన్నే తెప్పించా. ఇగో ఇవాళ మార్నింగ్ పూసింది, తీసాడు తను. ఓకే ఓకే, బాగుంది. ఓకే, అజో అజో అజోస్ప్రిల్లమ్మా ఏమంటదండి? అజోలా. అజోలా పశువులకు కూడా వాడతారండి అజోలా. అది ఎగ్స్ బాగా వస్తాయంట. ఓకే, ఇవేంటివి? పాల్ చికెన్ వస్తాయి. అవి ఉస్తికాయలు. ఓకే, వంకాయ లాగా ఉంటాయి. అదే కదా, ఇంత పెద్ద ప్లాంట్ అయిపోయింది. ఇది వాడుతున్నారు మీరు? పచ్చడి అవి చేస్తున్నారా? వాడతాను. ఓకే, టేస్ట్. ఓ అనుగారు, ములక్కాడలు ఏంటి చిన్న మొక్కలా ఉంది? ఇది చిన్న కటింగ్ పెట్టాను, 6 months అవుతుంది. ఇంత పెద్ద కాయలు వస్తాయి. ఇంత చాలా పొడుగు. ఇది మూర్తి గారు అని చెప్పి విజయనగరంలో షేర్ చేశారు ఆయన. నాటు ములగా. ఓ, చాలా పెద్ద కాయలు. ఇంకా అక్కడ ఉన్నాయి చూడ, పైన వస్తున్నాయి. అది కనబడడం కష్టం. కనబడుతున్నాయి. చాలా పెద్ద, ఏదో పొడవు ఉన్నాయి, చాలా పెద్ద. ఓకే, ఇంకా ఇక్కడ కూడా ఏవైనా? ఇవి కూడా అవేనా? ఇవి అవే సేమ్. 3 ఇచ్చారండి. అది ఇది అది 3 బతికేసాయన్నమాట. సూపర్, చాలా బాగా వస్తున్నాయి. డైరెక్ట్ పెట్టేసారా మీరు? అంతే, అలా గుచ్చేసాను. అదిగో బకెట్ లో ఉన్నాయి చూడండి, టొమాటోస్ ఉన్నాయి కదా అందులోనే. సైడ్ కి అందులోనే ఉన్నాయి. మీరు కూడా అంతే కదా, మల్టిపుల్ ప్లాంట్స్ ఒకే దాంట్లో మల్టిపుల్ అంటే ఒకదానికి ఒకటి హెల్ప్ చేసుకుంటా యాక్చువల్లీ. అవును అవును, మనం ఎప్పుడైనా మల్టిపుల్ ట్రై చేయాలి. ఒక ఫ్లవర్ ప్లాంట్ పక్కన ఒక ఫ్రూట్ ప్లాంట్ లేకపోతే ఒక వెజిటబుల్ ప్లాంట్ పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకుంటే మాత్రం నాకు బాగా వర్కౌట్ అయింది. ప్లేస్ మేనేజ్మెంట్ మెయిన్. మనం మొక్కలు ఎక్కువ కావాలి, స్పేస్ తక్కువ, ఏం చేస్తాం. సో అది ట్రై చేసాను, వర్కౌట్ అయింది. ఫస్ట్ టైం నేను నైట్ టైం లో గార్డెన్ రికార్డ్ చేస్తున్నాను. మామూలు తిడతారేమో సబ్స్క్రైబర్స్. ఇగోండి, ఇక్కడ ఏంటివి చిన్న చిన్న డియర్స్ కూడా, మినియేచర్ గార్డెన్. లాస్ట్ టైం కూడా చూసాం ఇలాంటివి. అప్పుడు అరేంజ్మెంట్ వేరే ఉండింది, ఇప్పుడు మారింది. వైట్, చిన్న వైట్ ఉన్నాయి చూడండి, కనిపించదు అక్కడ. ఫిడిల్ వుడ్ అది. ఓకే, దీని ఏంటి స్పెషాలిటీ? ఏం కాదు, జస్ట్ ఫ్లవరింగ్. నైట్ మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. చిన్న క్యాప్స్ లా ఉంటది చూడు. అందుగారు లైట్ వేసుకొని కూడా ఇవాళ ట్రై చేస్తున్నాము చీకట్లో గార్డెన్ ని. మా ఊర్లో వాళ్ళందరూ చేసావు, అదే చాలా. అవును, అది అంటే మీరు ఆల్రెడీ చేశాను కదా అని మిగతా వాళ్ళు చేశాను. వంకాయలు చాలా బాగున్నాయి అన్నగారు. పెస్ట్ కూడా లేదు. ఏమి ఇస్తున్నారు? అన్నపూర్ణ గారు ఇచ్చిన జీవామృతం అయితే ఇచ్చాను. 50 days అవుతుంది ఇచ్చాను. అంత బాగున్నాయో. లైట్ షో, లైట్ లో కూడా ఫ్లవర్ షో లాగా ఉంది అసలు. మాకు వైజాగ్ లో ఫ్లవర్ షో పెట్టేవాళ్ళు, ఇలాగే ఉంటది. ఓకే, ఈ వెనకదేంటి ఇలా ఉంది? అది డెవిల్స్ బ్యాక్ బోన్ అంటారు కదా, నార్మల్ కాటన్స్. అవునా? చూడడానికి అంతేనా? అలాగే ఉంటుంది. అలాగే అంటే ఆకులు అదేంటి ఎంత బాగుందో. అది నిజంగా తెలిసిన వాళ్ళకి దాని టేస్ట్ తెలుస్తుంది అసలు. అది మార్నింగ్ దాన్ని ఫ్రెష్నెస్ ని వచ్చి ఎంజాయ్ చేస్తే సూపర్ అసలు. ఇది చింత? అది స్వీట్ చింత. ఓకే, ఇది కానుగా. అసలు ఎవరింట్లో ఉండదేమో. ఏది? కానుగ చెట్టు తెలుసా? దీన్ని ఇది డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దంతధావనం గనక చేస్తే టూత్ లో ఉండే పురుగులు, క్రిములు అంటారు కదా, అవి యాక్చువల్లీ నేను ఇది కంపోస్టింగ్ కోసం వాడతాను. ఈ లీవ్స్ దీనికి పెస్ట్ ఉండదు అస్సలు, ఏమి ఉండదు. నైట్రోజన్ రిచ్ మాట చాలా. సో చాలా మంచిది ఇది. బయో ఫర్టిలైజర్ కోసం మొక్క పెంచుకున్నాను యాక్చువల్లీ. ఉంటాయి కదా, ఇదేనా మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో తెచ్చుకున్న మొక్క? ఇవి మీరు పెంచుతున్న నాకు ఈసారి ఇది కూడా కొమ్మ షేర్ చేయండి. తప్పకుండా తప్పకుండా.
కాయలు ఉన్నప్పుడు వద్దు కానీ కాయలు లేనప్పుడు తీయండి. చామంతి పాపం చీకట్లో కనిపించలేదు. అయ్యో ఇది నిజంగా ఒక ఎక్స్పీరియన్స్. నాకు నైట్ టైమ్ లో గార్డెన్ ని షూట్ చేయడం అనేది అందంగా ఉన్నాయి కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇదొక అందం. సారీ అర్రా ఏమనుకోకండి. ఇదేంటి అనుగారు? అది ఇదే మన నేలవేము. యాక్చువల్లీ నేను నా వీడియోస్ లో దీని గురించి చెప్దాం. చాలా మంచిది కదా. కాదు, నేను దాంతో పౌడర్ చేసుకుంటాను, ఓకే ఫ్రిడ్జ్ లో పెడతాను. దానికి నేను ఒక 1 వీక్ లో ఒక 3-4 టైమ్స్ నార్మల్ గా మధుమేహం కి అదే షుగర్ కి వైరల్ ఫీవర్స్ కి పెయిన్స్ కి అన్నిటికీ పనిచేస్తుంది. మొన్న అక్కడ మేము ఆర్చిడియం వెళ్ళాం కదా, సో అక్కడ చూసాం అన్నమాట మెడిసినల్ ప్లాంట్స్. చాలా ఎక్కువ వచ్చేస్తుందమ్మా సీడ్స్. ఓకే ఈసారి నేను షేర్ చేస్తాను. ఎన్ని రకాలు అసలు. మీకు వీలుంటే జాగ్రత్తగా సేవ్ చేయండి తప్పకుండా, ఎందుకంటే మీకు కింద గార్డెన్ ఉంది కాబట్టి జాగ్రత్తగా సేవ్ చేయండి. సేవ్ చేస్తే బాగుంటుంది. నేను కూడా ఒకటి ఆర్డర్ చేసుకుంటాను కదా. పెట్టుకో బాగుంది. యాక్చువల్లీ ఇది బాగుంది కదా ఉదయవా? ఉదయను మా ఇంట్లో ఉన్నాయి. తిరుపతి వెళ్ళినప్పుడు మేము తెచ్చుకున్నాం అన్నమాట. నాకు సౌండ్ చాలా నచ్చింది. ఇందులో వాటర్ వేస్తే గుడుగుడు చాలా బాగుంటుంది. ఇంకా ఇదేంటి అనుగారు ఇక్కడ ఏదో వేలాడదీశారు? అంటే కొంచెం భయపెట్టడానికి ఉడతలు వస్తున్నాయని, కలర్ఫుల్ గా ఉంటే ఏమైనా వెళ్తాయేమో ఇటోటి ఆ మూలోటి తగిలిచ్చి పెట్టారా? ఓకే, కానీ అవి హామ్ చేయవు కదా, సో ఎక్కడ జడిచిపోతాయి ఉడతలు. ఏమో కలర్లు ఉంటే ఏమైనా మెరిస్తే చీకట్లో. ఓకే, ఇదేంటి వెనకాల కంపోస్ట్ బిన్నా ఏంటిది? బ్లూ డ్రమ్. ఇది అంటే జీవామృతం తెచ్చుకుంటాను కదా, అది కొంచెం ఉంచుకుంటూ ఉంటాను నేను. అంటే ఏదో ఎవరు చేయని పద్ధతిలే, నేను ఇందులో వేస్తూ ఉంటాను. వేసుకుని నా గార్డెన్ చెత్త అంతా దీంట్లో వేసేస్తూ ఉంటాను, డ్రై లీవ్స్ అవన్నీ. అప్పుడప్పుడు కొంచెం అన్నం అంటే LCNF పద్ధతి అంటారు కదా, అది కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నా ఈ మధ్య. జీవామృతంలో మీరు మళ్ళీ కొంచెం దాంట్లో కొంచెం రైస్ జస్ట్ మైక్రోబ్స్ కోసం అండ్ నా గార్డెన్ చెత్త వేసేస్తాను. నాకు కావాల్సినప్పుడు ఇది తిప్పుకొని కాన్సన్ట్రేట్ పట్టుకుని అంది ఫిల్టర్ చేసుకుని వేసేసుకుంటాను. స్ప్రే అయితే నేను ఏది చేయను ప్రవీణ్, చేయలేను. చాలా కనబడుతున్నారు ఇప్పుడు అక్కడ లైట్ వేయడం వల్ల కొంచెం మాకు స్పెషల్ గా వచ్చింది. ఆ చిట్టి చామంతులు చూసావు కదా. అనుగారి గార్డెన్ లో చాలా రొటీన్ ప్లాంట్స్ అంటే మనకు తెలిసిన ఉన్నాయి, అవేవి నేను ఇప్పుడు ఎక్స్ప్లోర్ కూడా చేయట్లేదు. కొన్ని కొత్త కొత్తవి చూపిస్తున్నారు. హలో పొద్దు నుంచి కట్టేస్తుంది. ఎన్నాళ్ళండి ఇప్పుడు? తనకి 8 ఇయర్స్ బ్యాక్ మా వారు వాకింగ్ వెళ్తున్నప్పుడు వెనకాలే వచ్చిందని ఇంటికి తెచ్చారు. ఓకే, అప్పటి నుంచి పెంచుతున్నమాట. ఓకే, స్ట్రే డాగ్ అది కూడా. అవునా? ఇవేంటి ప్లాంట్ పేరు? నస్టూరియం. ఓకే, ఇది ఎడిబుల్ ఫ్లవర్స్ మాట. ఇది మన కుకింగ్ లో వాడుకోవచ్చు, సలాడ్స్ లో రావి కూడా తినేచ్చు, కుక్ చేయకుండా. టేస్ట్ ఎలా ఉంటుంది? నార్మల్ లీఫీ వెజిటబుల్స్ ఎలా ఉంటాయి తీసుకో. ఆకులు కూడా తింటారా? ఆకులు తినరు, పువ్వులు తింటారు. టేస్ట్ ఏమీ లేదు, కామన్ గా కదా మన ఆకుకూరలు ఏముంటాయి. సో అలాగే అంటే అంటే ఈ కలర్స్ తినడం మంచిది కదా, మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో అలా అన్నమాట. అంటే ఎడిబుల్ ఫ్లవర్స్ మనకి ఏవి ఎక్కువ తెలియదు యాక్చువల్లీ, మనం వాడడం కూడా కదా. అవును. ఏంటి అనుగారు దీని పేరు? లక్ష్మీ తరు. దీని పేరు లక్ష్మీ తరు. ఇది క్యాన్సర్ పేషెంట్స్ కి ఒక బూన్ లాంటిది. ఇది ఇది మనం దీనికి ఒక ప్రొసీజర్ ఉంటది యాక్చువల్లీ, అది తెలిసి చేసుకోవడం బెటర్, అంటే బెటర్ గా వర్క్ చేయాలంటే. ఇది యూట్యూబ్ లో సర్చ్ చేసి దాని టీ ఎలా చేసుకోవాలో, అంటే అది మన బాడీ వెయిట్ బట్టి దాని ప్రొసీజర్ క్వాంటిటీ కూడా, కానీ ఇట్ వర్క్స్ మిరాకిల్స్ అంట, ప్రూవెన్. సో ఇది మాత్రం వీలైతే ఎవరికి దొరికినా వీధిలో వేయడానికి ట్రై చేయండి. వీధిలో వేస్తే పెద్ద చెట్లు అవుతాయి. ఇది నేను ఒక మంచి ప్లేస్ కోసం చూస్తున్నాను దీన్ని వేయాలని చెప్పి. సో దీన్ని ఒక చిన్న నేను ఆన్లైన్ లో తెప్పించాను తెలిసి. అంటే నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉంది నాకు. అప్పటి నుంచి మెడిసినల్ ప్లాంట్స్ మీద ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఇది దొరికింది అన్నమాట. సో అనుగారు, మీ గార్డెన్ లో నేను కొన్ని ప్లాంట్స్ మాత్రమే ఇవాళ చూపించగలిగాను. ఒకవేళ వీలుంటే నాకు కొన్ని మీ ప్లాంట్స్ గురించి పంపిస్తే నేను ఈ వీడియోలో యాడ్ చేయడానికి చూపిస్తాను. ఎందుకంటే వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసు, నాకు తెలియని విషయాలు, ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో గార్డెన్ చేస్తున్నారు. సో అందుకే లాస్ట్ టైం కూడా అంత తాపత్రయపడి అంత దూరం నుంచి వచ్చి మీకు గార్డెన్ తీసుకున్నాను. అండ్ ఈసారి అనుకున్నాను కానీ మిగతా గార్డెన్స్ ఎక్స్ప్లోర్ చేయడంలో మీ గార్డెన్ ఎక్కువగా తీలేపాను. అంటే మా శ్రీకాకుళం వాళ్ళు చూపించారు, అదే చాలు నాకు. ఎందుకంటే మా పాత ఊరు అన్నమాట ఇది, అంటే తాతగారులు ఆ ఊర్లు అన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి ఇంక నేను వదులుకోలేను. ఖచ్చితంగా అనుగర్ గార్డెన్ అంటే చాలా మంది తెలుసు కదా, సో కొత్త వాళ్ళందరివి చూపించాలని నేను ముందు వాళ్ళని చేయండి అన్నాను.
అవును. సో ఇంకేమైనా ఉంటే నాకు పంపిస్తే నేను యాడ్ చేస్తాను. అండ్ కొన్ని ప్లాంట్స్ అవి కూడా నేను కవర్ చేయలేపాను, అవి కూడా పంపించండి. సో ఫ్రెండ్స్, ఇదండి అను గారి గార్డెన్ లో కొన్ని ఇంపార్టెంట్ కార్నర్స్. నేను చూపించింది పావలా మాత్రమే, ఇంకా చూడాల్సింది చాలా అంటే చాలా ఉన్నాయి. లాస్ట్ టైం చూపించిన వీడియో కూడా కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను వీలుంటే, సో అది కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. అనుగారు నాకు మర్చిపోకుండా పైనుంచి టెర్రస్ గార్డెన్ ని ఒకసారి ఈ గార్డెన్ ఆ గార్డెన్ 3 గార్డెన్స్ కూడా కింద మనకి కింద నేను కవర్ చేసుకున్నా. సో అవి నాకు పంపిస్తే నేను ఈ క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను. సో మా వాళ్ళందరికీ ఒక ఐడియా వస్తుంది ఎంత వైల్డ్ గా మీరు గ్రో చేస్తున్నారో, ఎంత నాలెడ్జ్ ఉందో, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అయిందండి? 27 ఇయర్స్ నుంచి గార్డెన్ చేస్తున్నారు. ఆవిడకి మొక్కలంటే అంత పిచ్చి. ప్రతిసారి సకలెన్స్, క్యాక్టస్, మెడిసినల్ ప్లాంట్స్, కొత్త కొత్తవి నేటివ్ వెరైటీస్, పాత రకాలు, మంకెన్ పూల్ అని. డిసెంబర్ లో ఒక 8-9 కలర్స్ ఉన్నాయి. డిసెంబర్ చీకట్లో ఏం కనిపించలేదు. సో అలా చాలా పాత రకాలు కూడా ఆవిడ పెంచుతారనమాట. కనకాంబరాల్లో 5-6 కలర్స్ అలా పాతవన్నీ పెంచడానికి చూస్తూ ఉంటారు. చాలా ఇష్టం. సో అలా ఇష్టంగా పెంచుకున్న మొక్కలన్నీ కూడా ఆవిడ పెంచుతున్నారు అనమాట. సో కొన్ని అయితే చూపించగలిగాను మీకు ఇవాళ. ఇంకొకసారి వీలుంటే ఖచ్చితంగా మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. నాకు తెలిసి ఒక 3-4 ఎపిసోడ్లు అవుతాయి అన్నగారు నాకు తెలిసి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ప్రవీణ్, పర్వాలేదు, ఆల్మోస్ట్ కవర్ చేస్తావు లీజర్ గా. వద్దు కానీ తప్పకుండా బాయ్ చెప్పేసేయండి మా వాళ్ళకి. ఎట్లున్నావు అవతారం అంతా కూడా చీకటి అయిపోయింది అనమాట. అసలు అనుకోలేదు, లేట్ అయిపోయింది. అలా ఇంకేం చేయలేము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇదండి ఇవాటికి వీడియో, గార్డెనింగ్ వీడియో. అను గారి మిద్దె తోట మొత్తం చూపించాను కొంతవరకు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వే జన సుఖినో భవంతు.